హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగు. ఆ రోజు ఉదయాన్నే లేచాను. 2 రోజుల నుంచి చలి చాలా ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ లేవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా చలికాలం. నాకు చలికాలం ఏమో గానీ నాకైతే చుక్కలు కనిపిస్తాయి నిజంగా. ఇంకా ఎర్లీ మార్నింగు మంచన్నది అస్సలు పడదు. నాకు కొంచెం డస్ట్ అలర్జీ ఉంది. అందువల్ల మంచుకి వచ్చానంటే ఇంకా లైన్‌గా ఎన్ని తుమ్ములొచ్చేస్తాయంటే జలుబు చేసేసినట్టు కళ్ళమ్మట నీళ్ళొచ్చేసి ఇంకా తట్టుకోలేననమాట. ఎర్లీ మార్నింగు ఒక 10, 15 తుమ్ములొచ్చే వరకు కూడా నాకు ఫ్రీ అవ్వదు. ఎర్లీ మార్నింగు ఒక చేతిలో కర్చీఫు, ఒక చేతిలో చీపురు పట్టుకొని వాకళ్ళు అలానే రూమ్స్ అవి కూడా తుడిచేసుకుంటాను. నాకైతే అలవాటయిపోయింది. ఇంకా ఈ 3 మంత్స్ కూడా నాకు ఇలానే ఉంటది. శీతకాలు తగ్గే వరకు కూడా జెండు బామ్ అది రాసుకున్నా, ఏం రాసుకున్నా గానీ అవి కంట్రోల్ అవ్వవు. మా చిక్కుడు పాదుకి పూత చాలా బాగేస్తుంది. అలానే పిందు కూడా నిలబడుతుంది. ఇంకా కొంచెం పువ్వయితే రాలిపోతుంది. అది కూడా రాలకుండా ఉంటే ఇంకా ఎక్కువ చిక్కుడుకాయలు కాస్తాయి కదా అని నాకు అనిపిస్తుంది. మా వారు అంటున్నారు ప్రతిదీ నిలబడదు, కొంచెం పువ్వయితే రాలుతది అని ఆయన చెప్పారు. అలానే నేను మెంతికూర వేశాను కదా, అది కూడా గుజ్జుగా వచ్చింది. కానీ బెండిత్తనాలు వేశాను, పాలకూర వేశాను, అవేమీ రాలేదు. మెంతికూర మాత్రమే వచ్చింది. పుదీనా అంటే ఎప్పుడూ గుజ్జుగానే ఉంటది. నేను టమాటా మొక్క అయితే వేయలేదు. అంటే నేను మొక్కల్లో కూరగాయల తుక్కు వేసేస్తూ ఉంటాను బలంగా ఉంటాయని చెప్పేసి. ఆ గింజొచ్చి మొక్కొచ్చిందేమో. టమాటాలు కూడా కాస్తాయేమో చూడాలి. ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెంసేపు అలా నా మొక్కల్ని చూసుకుని వాటర్ వేసి ఆ తర్వాత పని స్టార్ట్ చేస్తాను. ఇంకా తర్వాత వాకళ్ళవి కూడా తుడిచేసుకుని, గదులవి కూడా తుడిచేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దేవుడికి దీపం పెట్టేసుకుని వేరే పని ఏదైనా మొదలు పెడదామని చెప్పేసి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను. నాన్ వెజ్ అది తింటాము సండే కదా అని చెప్పి ముందే రేపటి కోసం దేవుడి సామాన్లు అవి కూడా క్లీన్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ప్రమిదల్లో దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా తర్వాత తాగడానికి వేడి నీళ్ళు పెట్టుకుని ఒక స్టవ్ మీదేమో పెరుగుకి ఆయనకి పాలు కలపడానికి పాలైతే వేడి చేస్తున్నాను. ఈరోజు కూడా టిఫిన్ ఇడ్లీయే వేద్దాం అనుకుంటున్నాను. నిన్న పప్పుచారు పెట్టాను. నిజంగా అందులో సాంబార్ పొడి కూడా వేయలేదు. సేమ్ సాంబారు తిన్న టేస్ట్ అయితే వచ్చింది. ఒక్కొక్కసారి మనం ఎప్పుడు వండే వంట అయినా కానీ ఒక్కొక్కసారి భలే కుదురుతాయి కదా! నిజంగా నిన్న పప్పుచారు అయితే చాలా బావుంది. అందుకని అందులో కొంచెం పప్పుచారు అయితే మిగిలింది. ఈరోజు కూడా ఇడ్లీ ఎయ్యి సాంబార్ ఇడ్లీలా తింటానని అన్నారు ఈయన. అందుకని ఈరోజు కూడా టిఫిన్ ఇడ్లీయే వేస్తున్నాను. ఊతప్పం వేద్దాం అనుకున్నాను. రేపు ఆ టిఫిన్ చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ బావుంటుంది కదా! పప్పుచారు కొంచెం చిక్కగా ఉంది. అందులోకి కొన్ని వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసి మరిగించేస్తాను. అంటే ఇడ్లీలోకి లిక్విడ్ లాగా ఉంటేనే బావుంటుంది. అందుకని అలా చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఈ మధ్య కాలంలో నేను కూడా ఇడ్లీ చాలా బాగా చేస్తున్నాను. నేను వండిన దాన్ని నేనే పొగిడేసుకుంటాను తెలుసా! ఎందుకంటే ఇడ్లీ పిండి ఆడిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకునేదాన్ని. అలా కాకుండా నైట్ అంతా బయట ఉంచుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటున్నాను. అందుకు పిండి కొంచెం పులిసి ఇడ్లీ టేస్ట్ బావుంటుంది. ఇంక ఇడ్లీ పెట్టేసిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకున్నాను కదా! అందులోకి సోంపు, జీలకర్ర, వాము పొడైతే ఉంది. అది కొంచెం వేసుకొని 2 గ్లాసుల వాటర్ అయితే తాగేస్తున్నాను. లీటర్ వాటర్ తాగాలనుకుంటున్నాను కానీ లీటర్ తాగలేకపోతున్నాను. అందుకు ఒక గ్లాస్ వాటరు ఆ పని, ఈ పని చేస్తూ తాగేసి అలా ఇంకొక గ్లాసు, ఒక 2 గ్లాసులు మాత్రమే తాగగలుగుతున్నాను ఎర్లీ మార్నింగు. ఇంకా తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడైనా కొన్ని వాటర్ అయితే తాగుతున్నాను. వాటర్ ఎక్కువగా తాగడం చాలా మంచిదంట. రోజుకి 4-5 లీటర్ల వరకు తాగాలంట. నేనైతే ఇదివరకైతే 1 లీటర్ కూడా తాగడానికి ఎంతో కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక 2 లీటర్ల వరకు అయితే తాగుతున్నాను. ఇంక ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత మా వారికి పెట్టేసి ఆ తర్వాత నేను కూడా తినేసి ఆయనకి పాలు కలిపేసి ఇచ్చేసి బట్టలైతే నానబెట్టేసుకొని ఉతికేసుకుంటున్నాను. నిన్న బట్టలు ఉతకలేదు. అవి ఉతికే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అందుకని చెప్పి ఫస్ట్ బట్టలైతే ఉతికేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి. నైట్ చలి ఎక్కువగా ఉండడం వల్ల గిన్నెలు తోమలేదు. అలానే ఈరోజు ఇడ్లీ వేశాను కదా! ఇంకా డబుల్ గిన్నెలు అవుతాయి. ఫస్ట్ అవి తోమేసుకొని అప్పుడు వంట మొదలెడదాంలే అని చెప్పి ఈ 2 పనులైతే చేసుకుంటున్నాను. ఇలా బట్టలు బాదేటప్పుడు ఒక స్టోరీ అయితే గుర్తొస్తుంది. అత్త, కోడళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం మీద గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఎదురు చెప్పాలి అనుకుంటే అటు భర్త చెప్పలేడు, మామగారు కూడా చెప్పలేడు. ఇంక అలా చూస్తూ ఉండిపోతారు. ఒకరోజు వాళ్ళిద్దరి బాధ భరించలేక భర్త, మామగారు ఇద్దరూ కలిసి
ఒక పెద్దాయన ద్వారా వీళ్ళకి పరిష్కారం చూపించాలని చెప్పేసి ఒక పెద్దాయన్ని తీసుకొచ్చి ఇలా అయితే చెప్పిస్తారు. ఫస్ట్ అత్తగారి సైడ్ నుంచి కాకుండా కోడలి సైడ్ నుంచి చూద్దామని చెప్పేసి ఎదురుగుండే చూస్తే బండెడు బట్టలయితే కనిపించాయి. ఆ బట్టలని చూపించి కోడలిని, "ఆ బట్టలన్నీ కూడా ఉతికేసి రమ్మా, నీకు కోపం అన్నది కొంచెమైనా తగ్గుతది. వెళ్ళి ఆ బట్టలు ఉతికేయి" అంటే, "అదేంటండి నాకు బట్టలు ఉతికితే కోపం తగ్గడం ఏంటి? మీరు భలే చెప్తున్నారు" అంటుంటే, "నువ్వు ఫస్ట్ ఉతికి రామ్మా, అప్పుడు నీకే అర్థమవుతుందని" చెప్పి కోడల్ని పంపిస్తారు. ఆమె ఆ బట్టలని తీసుకుని వెళ్ళి అత్తగారి మీద ఉన్న కోపాన్ని తలుచుకుంటూ బట్టలన్నీ కూడా ఉతికేసి నీట్‌గా ఆరబెట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయనైతే, "ఇప్పుడు నీకు కోపం ఉందా అమ్మా? కోపం తగ్గిందా?" అని అడిగారు. "అసలు ఇప్పుడు కోపం లేదండి. నాకు మొత్తం తగ్గిపోయింది. నేను అత్తయ్య గారు ఏమన్నా అన్నా కూడా సర్దుకుపోతే ఏది ఉండదు. మళ్ళీ తిరిగేసి నేను మాట అంటే అదే గొడవ కింద అవుతుందన్న విషయం అయితే నాకు అర్థమైందని" చెప్పేసి ఆమె చెప్పింది. "అందుకేనమ్మా కోపంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా మాట అనేయకూడదు. ఆ కోపాన్ని మనలోనే అణచేసుకున్నామంటే అక్కడితో వదిలిపోతుంది. అదే మనం వాళ్ళు ఆవేశంలో ఉండి, మనము ఆవేశంలో ఉండి 2 మాటలు అనేసుకుంటే అవే గొడవలొస్తాయి. నువ్వు ఆవేశంలో ఉన్నప్పుడు నేను ఇదే మాట ఇలా చెప్పకుండా డైరెక్ట్‌గానే నువ్వు అలా అనకూడదమ్మా ఇలాగని చెప్పితే నా మీద కూడా కక్ష పెంచుకునేదానివి తప్ప నీకు కోపం అనేది తగ్గేది కాదు. ఇలా ఇండైరెక్ట్‌గా నీకు అర్థమయ్యేలా చెప్పాలని ఇలా చేశానమ్మా" అని చెప్పి ఆయనైతే చెప్పారు. అలాగే మనకి ఎప్పుడైనా కూడా కోపం వస్తే మనలో మనమే అణచుకోవడానికి ట్రై చేయాలి. ఈ టెక్నిక్ అనేది ఒక్కొక్కసారి మనకి పని చేయదు. ఎందుకంటే తప్పు లేకుండా ఎవరైనా మాట అంటున్నారంటే మనం ఎందుకు పడాలి అన్న ఉద్దేశంతో మనకే కోపం వచ్చేస్తది. అందువల్లే లైఫ్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటది. ఆ టైంని బట్టి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఇంక మనకి వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ధనియాలు, జీలకర్ర పొడి అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి ధనియాలు, జీలకర్ర దోరగా ఫ్రై చేసుకొని పొడి అయితే చేసుకున్నాను. అలానే గరం మసాలా పొడి కూడా చేసుకున్నాను. మనం బయట కొనేదైతే స్పైసీగా ఎక్కువ ఘాటుతనం ఎక్కువగా ఉంటది. అందుకని చెప్పి తక్కువ స్పైసెస్ వేసుకొని ధనియాలు, జీలకర్ర పొడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని ఈ మసాలాలన్నవి తక్కువ వేసుకొని చేసుకుంటే ఎప్పుడైనా నాన్ వెజ్ కూరలు అవి వండినప్పుడు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొన్ని గరం మసాలాలు కూడా వేసుకొని గరం మసాలా పొడిని, ధనియాల పొడి సెపరేట్‌గా చేసుకొని సెపరేట్ బాక్సుల్లో అయితే వేసి పెట్టుకున్నాను. అలానే 2 మంత్స్ తర్వాత ఇంట్లో చికెన్ అయితే వండుతున్నాను. కార్తీక మాసం అయిపోయిన తర్వాత మొన్న ఎగ్స్ వండుకున్నాము. ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే తెప్పించాను ఒక పావు కిలో. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఎప్పుడు వండేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే వండుతున్నాను. నాన్ వెజ్ ఉన్నప్పుడైతే నాకు ఏదైనా డిఫరెంట్‌గా ఉండాలి. రొటీన్‌గా వండుకొని తినడం కంటే కొత్తగా ట్రై చేస్తే ఆ టేస్ట్ కూడా తెలుస్తది కదా! రెస్టారెంట్స్‌కి అది వెళ్ళి తినే కంటే ఇంట్లోనే రకరకాలుగా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మన చేతిలో యూట్యూబ్ అనేది ఉంది. రకరకాల రెసిపీస్ ఎన్నో ఉంటాయి. శ్రావణీస్ కిచెను, అమ్మమ్మ గారి వంటిల్లు ఇలా పాపులర్ అయిన ఛానెల్స్ ఉన్నాయి కదా! వాటి నుంచి చూసి నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఈరోజు చికెన్ కర్రీని కొంచెం డిఫరెంట్‌గా అయితే వండుతున్నాను. ఎప్పుడు వండేలాగే 2 ఇంగ్రీడియెంట్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తున్నాను అంతే. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా తరిగి పెట్టుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 50% ఏగిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్‌ని వేసేసుకొని, చికెన్‌లో వాటర్ మాక్సిమం ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకొని, ఆ తర్వాత ఒక టమాటా, ఒక గుప్పెడు పుదీనా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఆ పేస్ట్‌ని ముందుగా మగ్గించి పెట్టుకున్న చికెన్ మిశ్రమంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, చికెన్‌లో కొంచెం వాటర్ ఉంటుంది కదా! ఆ వాటరు అలానే టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత విధంగా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవడమే. చాలా సింపుల్‌గా చికెన్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. మనం ఎందుకంటే ముందుగానే మగ్గించేసుకున్నాము. మళ్ళీ టమాటా, పుదీనా గ్రేవీలో కూడా బాగా మగ్గిపోతది. ఇలా ముందుగా వేసి చేసుకోవడం వల్ల చికెన్‌కి పుదీనా ఫ్లేవరు, టమాటా ఫ్లేవర్ అది కూడా బాగా పడతది. ఇంకా కూర ఫైనల్ స్టేజ్‌కి అయితే వచ్చేసింది. అన్నం కూడా వార్చేసాను. గిన్నెలు ఇందాకే కదా క్లీన్ చేశాను. ఇంకా కొన్నే ఉన్నాయి. ఇంక భోజనాలు అయిన తర్వాత క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక అలానే ఉంచేసాను. గ్యాస్ కౌంటర్ అది కూడా ఇంక ఈవినింగే తుడుస్తాను వంట అయిపోయిన తర్వాత.
వేడివేడిగా లంచ్ అయితే చేసేయాలి. ఈరోజు మా వారు కూడా తొందరగా వచ్చేసారు. మునగాకు తీసుకురమ్మన్నాను పప్పు చేద్దామని చెప్పేసి. అదైతే తీసుకొచ్చారు. గోరింటాకు కూడా తీసుకొచ్చారు. ఆ 2 కవర్లని కూడా లోపల పెట్టేసి వండినవన్నీ కూడా ఒక చోటికి పెట్టేసుకొని ఇంక లంచ్ అయితే వడ్డిచ్చేస్తున్నాను. ఫైనల్‌గా నా కర్రీ అయితే ఇలా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉంటదో చూడాలి. ఉప్పు చూసాను కదా! టేస్ట్ అయితే బావుంది. ఇంకా రైస్‌లో కూడా తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. అంటే నేను వండుకున్నది నేను చెప్పడం అని కాదు కానీ, ఈ కూర రైస్‌లో కలుపుకొని తింటున్నట్టు లేదు తెలుసా? బిర్యానీలో కలుపుకొని తింటున్నంత ఫ్లేవర్ అయితే వచ్చింది. చాలా బావుంది. వండేటప్పుడు చాలా భయపడుతూ వండాను. మా వారికి నచ్చుతుందో లేదో ప్రయోగం చేస్తున్నానని చెప్పేసి. ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది. కడుపు నిండా తిన్నారు. అలా మనం వండిన కూర సంతోషంగా ఆయన తింటేనే కదా మనకి కూడా ఆనందం ఉంటది. మనం వండుకున్నది బాగున్నా, బాగోకపోయినా మనమే వండుకున్నాం కాబట్టి ఎలా అయినా తింటాము. వేరే వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు కడుపు నిండా తినేలాగా వండాలి. అందుకని ఈరోజు నా కూర అయితే చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తర్వాత నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా బాగా వర్క్ అవుతది నాకు. ఎందుకంటే ఇది ఒక 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. ఇది నాకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తది. అంటే నాకు హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిపోయిందని చెప్పను. గ్రోత్ అయ్యిందని కూడా చెప్పను. నా హెయిర్ నాకుంటది. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తాను. నేను మిస్టేక్ చేసినప్పుడు హెయిర్ ఆయిల్ పడలేదని అనకూడదు కదా! ఎందుకంటే నాకు కుంకుడుకాయ, మందారాకు అది బాగా పడతది. అది కాకుండా షాంపూ వేసుకున్నానంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతది. కానీ ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హడావిడిలో అది షాంపూ వేసేసుకుంటాను. అప్పుడు జుట్టు మొత్తం కూడా ఊడిపోతది. హెయిర్ ఆయిల్ పడకపోవడం అనేది ఏమీ ఉండదు. చాలా బాగా వర్క్ అవుతది. ఇవన్నీ కూడా నేచురల్‌గా దొరికేవే కదా! ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనెతో ఈ ఆకులు అవి వేసుకొని చేసుకునేదే. ఇవి పడకపోవడం అంటూ ఏముంటాయి చెప్పండి? ఎంత బ్రాండెడ్ వాటిల్లో అయినా ఈ మందారాకులు, మందార పువ్వులు, ఉసిరికాయలు, ఈ గోరింటాకు, ఉల్లిపాయ ఇవన్నీ కూడా కంపల్సరీగా వాడతారు. ఇవి వాడకుండా ఏ హెయిర్ ఆయిలు కూడా తయారవ్వదు. నేను హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చెప్తాను. ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు గోరింటాకు, ఒక గుప్పెడు మందార పువ్వులు, ఒక గుప్పెడు మందార ఆకులు, అలానే ఒక 2 ఉల్లిపాయలు తొక్కతోనే వేసేసుకుంటాను. అలానే ఒక 10, 15 ఉసిరికాయ ముక్కలు. ఇవి ఇప్పుడు ఫ్రెష్‌గా దొరుకుతాయి కార్తీక మాసంలో. నాకు ఇలా పచ్చి ఉసిరికాయలతోనే నూనె కాచుకుంటేనే రిజల్ట్ బావుంటుంది అనిపిస్తది. అంటే ఎండబెట్టుకుని ముక్కలు, అలానే ఉసిరికాయ పొడి అది వేసుకుంటారు. దానికంటే ఈ పచ్చి ఉసిరికాయలు వేసుకుంటేనే బావుంటుంది. ఈ సీజన్‌లో దొరికినప్పుడే ఉసిరికాయలు తెచ్చుకొని హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇది నాకు ఒక 6 మంత్స్ వరకు సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ మెంతులు కూడా వేసుకొని, కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా ఏమి అవసరం లేదు. నూనెలో మరిగించుకోవడానికి ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే తొందరగా నూనెలోకి వాటిలో ఉన్న లిక్విడ్ అనేది తొందరగా దిగుతుందని చెప్పేసి ఇలా మిక్సీ చేసుకొని వేసుకుంటాను. లేదంటే డైరెక్ట్‌గా ఆకులు పలంగా కూడా వేసుకోవచ్చు. అలా అనేది ఏంటంటే ఆకులు బాగా ఫ్రైలాగా అయిపోయి అది వడకట్టేటప్పుడు అది కూడా కొంచెం ఆకులు తుక్కులాగా వచ్చేస్తున్నాయి. అందుకని ఈసారి ఇలా పేస్ట్ చేసుకొని అయితే వేసుకున్నాను. అవన్నీ కూడా గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను కదా! దానికి సరిపడగా అర కేజీకి తక్కువ, పావు కేజీకి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను. వాటన్నిటిని కూడా ఐరన్ కడాయిలో అయితే ఇంకా మంచిది. ఇలా సీవండి కడాయిలో అయితే చేసుకుంటున్నాను. కొంచెం అడుగు మందంగా ఉన్నదైతే చూసుకొని ఇలా లో ఫ్లేమ్‌లో ఆయిల్ మొత్తం కూడా వాటిలో ఉన్న రసం అంతా కూడా ఆయిల్‌లోకి దిగే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఆ పేస్ట్ అనేది మనం మెదిపితే కరకరలాడిపోవాలి. అలాగా ఫ్రై అయ్యే వరకు కూడా నూనెని మరిగించుకోవాలి. వేసవికాలం అయితే నేను ఇలా కూడా మరిగించుకోను. అవన్నీ కూడా నార్మల్‌గా కొబ్బరి నూనెలో వేసేసుకొని ఎండలో పెట్టుకుంటాను. ఆ ఎండలోకి అది కసంతా కూడా ఎండకి ఆయిల్‌లోకి దిగిపోతది. ఒకసారి వీడియో కూడా చేశాను నేను యూట్యూబ్‌లోకి. చూడండి ఆయిల్ చూడడానికి ఎంత బావుందో. అందుకే మనం ఎక్కువ డబ్బులు పెట్టుకొని, కొనుక్కుని హెయిర్ ఆయిల్స్ అయ్యి వాడి మన జుట్టుని పాడు చేసుకునే కంటే నేచురల్‌గా మనకి పల్లెటూరుల్లో అయితే ఇవన్నీ కూడా దొరకడం చాలా ఈజీ. ఎక్కడంటే అక్కడే ఉంటాయి మందార ఆకులు, మందార పువ్వులు, గోరింటాకు చెట్లు, ఉల్లిపాయలు ఎప్పుడు మన ఇంట్లో ఉండేవే. ఉసిరికాయలు అంటామా ఇప్పుడు శివాలయానికి అది వెళ్ళామంటే మేము అక్కడి నుంచి తెచ్చుకున్నవే. శివాలయం దగ్గర అక్కడ రాలుతాయి. అవి తెచ్చుకుని ఇవి చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అవుతది. నిజంగా నాకైతే వర్క్ అయింది. అందుకే మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి హెయిర్ ఆయిల్ అయితే షేర్ చేశాను.
మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. వర్క్ అవ్వకపోవడం అన్నది మాత్రం ఉండదు. ఇంకా హెయిర్ ఆయిల్ అది కాచేసుకున్న తర్వాత గ్యాస్ అది కూడా నీట్‌గా తుడిచేసుకొని, గదులవి కూడా నీట్‌గా తుడిచేసుకున్నాను. మా వారికి టీ కూడా పెట్టేసి ఇచ్చేసి, ఆయనకి టీ ఇచ్చేసిన తర్వాత బయట వాకళ్ళవి కూడా తుడిచేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలున్నాయి అవి కూడా క్లీన్ చేసేసి, బట్టలు మడత పెట్టేసుకుంటే ఈవినింగ్ పనులైతే కంప్లీట్ అయిపోతాయి. డిన్నర్‌లోకి కూడా మార్నింగ్ కుక్ చేసిన కర్రీ అయితే ఉంది. రైస్ కుక్ చేస్తే పని అయితే అయిపోతుంది. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.